సాధారణంగా టీ20 వరల్డ్ కప్లో ప్లేస్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ప్లేస్ దొరికినా కూడా ఆ టీ20 వరల్డ్ కప్లో బాగా రాణించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రెజర్తో కూడుకున్నది కాబట్టి. అయితే అలా టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వడం, ఆ టీ20 వరల్డ్ కప్లో బాగా రాణించడం, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎన్నిక అవడం కూడా చాలా కష్టం. అలాంటిది ఒక ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా 2 సార్లు ఎంపికయ్యాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. 2014లో అలాగే 2016లో. సో ఇప్పుడు ఆ రికార్డ్ని సమం చేయడానికి ఇద్దరు ప్లేయర్లకు అవకాశం వచ్చింది. అంటే ఒక టీ20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వడమే కష్టం అంటే ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యారు. ఇప్పుడు 2026లో కూడా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నారు. సో వాళ్ళకి ఈ రికార్డు సమం చేసే అవకాశం వచ్చింది. వాళ్ళు ఎవరంటే ఇంగ్లాండ్ యంగ్ ఆల్రౌండర్ శామ్ కరన్, అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. శామ్ కరన్ 2022 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎన్నికయ్యాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా 2024 టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎన్నికయ్యాడు. వీళ్ళిద్దరికీ మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం ఉంది. అంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా రెండోసారి గెలుచుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ రికార్డ్ని సమం చేసే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలుస్తారా, లేదంటే 2026 టీ20 వరల్డ్ కప్లో ఒక కొత్త ప్లేయర్ ఎవరైనా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా అవార్డు అందుకుంటారా? ఒకవేళ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎవరు నిలుస్తారని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎన్నికవుతారని అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.